హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇక మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఫైనల్గా అయితే మా ఊరి జాతర మేము ఎలా జరుపుకున్నాము, ఈసారి మా ఇంటికి ఎవరు వచ్చారు, మా సైడ్ మేము ఎలా జరుపుకుంటాం జాతర అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంకా అప్పుడైతే పిల్లలకి హాలిడేస్ అనమాట. కరెక్ట్గా జాతర రోజే స్కూల్ రీఓపెన్. ఇంకా పిల్లలు స్కూల్ కాబట్టి జాతర కాబట్టి ఇంకా పంపించలేదు. ఇంకా పిల్లల్ని మార్నింగే లేపేశాను. ఇంకా బెడ్షీట్స్ అన్నీ నానబెట్టేశాను ఉతకడానికి. ఇంకా తాంబూలు తట్టలు, ఇంకా బిందెలు అవన్నీ తీసుకొని కడుక్కుంటూ ఉన్నాను అనమాట. కొన్ని సామాన్లు మాత్రమే కడుక్కున్నాను జాతరకి కావాల్సినటువంటివి. ఇంకా స్లాబ్లో మొత్తం ఇంకా పేపర్స్ అన్నీ తీసేసి మంచిగా బూజు కొట్టేసి ఇంకా అక్కడ పేపర్లు మాత్రం మార్చుకున్నాను. అల్మార్లో మాత్రము ఇంకా పైన సామాన్లు ఏమీ కడగలేదు. ఎందుకంటే మాకు ఇంకా జాతర అయిపోయిన తర్వాత ఇంట్లో కొద్దిగా ఆల్ట్రేషన్ వర్క్ ఉంది. ఇంకా అన్నీ దుమ్మైపోతాయి అన్నట్టు ఇంకా అప్పటికి కావాల్సిన సామాన్లు మాత్రమే కడుక్కున్నాను. ఇంకా ఇంతలో నేను మీషోలో ఈ వాల్ పేపర్ బుక్ చేసుకున్నాను. అది కూడా వచ్చేసింది. ఇంకా మా వారి దగ్గర ఇలా అయితే వన్ రూమ్లో అంటించుకున్నాను. ఇంకా ఈయన చెప్తూనే ఉన్నారు ఇంకా ఆల్ట్రేషన్ పని తర్వాత వేసుకుందులే అని. ఇంకా గోడ మొత్తం బ్లాక్గా అయిపోయింది, బాగాలేదు అన్నట్టు నేనే అంటించమన్నాను. అంటించేశారు. ఇంకా మాకు జాతర ముందు రోజు ఇంకా అమ్మవారిని అలాగైతే మొత్తం రెడీ చేసి మంగళవారం సిరిసుని మాత్రమే పెడతారు. ఇంకా నేనైతే మంగళవారం పొద్దునే చాలా త్వరగా లేచి స్నానం చేసి అంబిలు కాంచుతున్నాను. ముందు రోజు కాంచడం నాకైతే వీలు అవ్వలేదు. ఇంకా అదే రోజు కాంచడం అయితే జరిగిందనమాట. ఇంకా అమ్మవారిని జాతర అయిపోయిన తర్వాత ఇలా గుడిలో తీసుకొని వచ్చి పెట్టేస్తారు. ఇంకా అమ్మవారికి అక్కడ పూజ చేసి ఇంకా అమ్మవారిని తీసుకొని వెళ్ళి మనం జాతర చేసే ఎక్కడైతే అమ్మవారిని ప్రతిష్ఠిస్తారనమాట. ఇంకా అంతటా అమ్మవారికి కూడా ఒక రోజు అత్తగారింటి నుంచి వెళ్ళి అమ్మగారింట్లో నిద్ర చేసి మరుసటి రోజు వచ్చేయాల్సిందే. మనుషులు మనం ఎంత మాత్రం చెప్పండి. ఇంక ఇక్కడ అమ్మవారికి ఎర్రనీళ్ళు తీస్తూ ఉన్నారనమాట. ప్రతి సంవత్సరం వీళ్ళే అమ్మవారిని సిరుసుని మాత్రము తీసుకొని రావాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఈసారి మా ఇంటికి ఎవరెవరు వచ్చారో చెప్పలేదు కదా. ఇంకా ఈసారి అక్క వాళ్ళు రాలేదు. చాలా సింపుల్గా చేసుకున్నాం ఇంట్లో. అస్సలు హడావిడి అనేదే లేదు. ప్రతిసారి హడావిడిగా ఉండేది మా ఇల్లు. ఈసారి అయితే బోసిపోయినట్టు అయింది. ఇంకా మా డాడీ ఇంకా చెల్లి వాళ్ళు మంగళవారం పొద్దునే వచ్చారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఇంట్లో పనులన్నీ కానిచ్చేసాను. ఇంకా అమ్మవారిని పెట్టిన తర్వాత ఇంకా అమ్మవారికి ఫస్ట్ పూజించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పూజ ఇచ్చిన తర్వాత మనం పూజ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇంత లోపల నేను ఇంటికి వచ్చేసి ఇంకా నట్టి ఇంట్లో గోడకి ఇలా అయితే పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టి గంగమ్మలాగా మా ఇంట్లో పూజిస్తారనమాట. ఇంకా వేపాకు, ఇంకా జాతర అంటే వేపాకు అనేది చాలా ముఖ్యంగా ఉండాలి. ఇంకా ఫస్ట్ మనం ఆంబిలు కాంచిన తర్వాత కాస్త వేపాకు అమ్మవారి కింద వేసి ఇంకా ఆకు ఒక్క అంటి పండ్లు పెట్టి మనం ముందుగా కాంచిన అంబలి అమ్మవారి దగ్గర పెట్టి కాస్త పెరుగు కొద్దిగా ఎర్రగడ్డ వేసి ఇంకా అమ్మవారికి ప్రసాదంగా పెట్టిన తర్వాత ఇంకా గుడికి తీసుకొని వెళ్ళడానికి అంబిల్ అనేది కలుపుకోవాలన్నమాట. ఇంకా అంబిలిలో ఉప్పు వేయకూడదు. ఇంకా దాంతో కూడా కొద్దిగా పెరుగు, కొద్దిగా ఎర్రగడ్డ, వేపాకు వేసేసి ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టేశాను. ఇంకా మా వారు వేపాకును కూడా తీసుకొని వచ్చి ఇక్కడ బిందుకైతే ఇలా కట్టేస్తూ ఉన్నారనమాట. ఇంకా మా ఆయన ఇంకా టౌన్కి వెళ్ళి నిమ్మకాయలు మాల ప్రతిసారి వేస్తాం మేమైతే. 51 కానీ 101 కానీ ఇంకా నిమ్మకాయలు కూడా తీసుకొచ్చారు. వాటిని కూడా కూర్చేసాము. ఇంకా పూలమాల కూడా తెచ్చారనమాట. ఇంకా వాటిని కూడా నేను మంచిగా ఒక తాంబూల తట్టలో సర్దేశాను, పసుపు కుంకుమ అవన్నీ. ఇంకా మా ఆయన పూజ చేస్తున్నారు. ఇంత లోపల మా పాపని ఎలా రెడీ చేసింది చెల్లి చూపిస్తాను చూడండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి తీసిన లంగావోణిని వేసి రెడీ చేసింది. ఇంకా ఆ రోజు అనుకోకుండా మా బాబు మా ఆయన కూడా మ్యాచింగ్ వేసుకున్నారు డ్రెస్సెస్ అనేవి. ఇంకా ఇలాగా తట్లో పెట్టేసిన తర్వాత మా ఆయన పూజ చేసేసి ఇంకా మేమందరం కూడా పూజ చేసి ఇంకా అమ్మవారికి అంబిలు తీసుకొని వెళ్తాం అన్నమాట. ఇంకా మా సైడ్ అయితే అంబిలు పోసిన తర్వాత ఖచ్చితంగా కుంభం అనేది వేయాలి. ఇంకా ఆ రోజు సాయంత్రమే కుంభం కూడా చేయాలన్నమాట. మంగళవారం రోజు ఫుల్ హడావిడిగా ఉంటుంది. ఇంకా ఆ రోజు మాకి స్కూల్స్ రీఓపెన్స్ కాబట్టి ఇంకా ఆ రోజు పెద్దగా చుట్టాలు ఎవరు రాలేదు. నేనైతే ఇలా అయితే రెడీ అయ్యాను. ఊర్లో చాలా హడావిడి ఉండేది. ఇంకా ఆ రోజు ఎవరింట్లో కూడా చాలా వరకు సైలెంట్గానే చేసుకున్నారు. ఇంకా మేము ముగ్గురం రెడీ అవ్వడానికి అన్ని డబ్బాలు తీసి అయితే మా చెల్లి బయట పెట్టేసింది.
ఇంకా అంబిలు తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. పూజకు కావాల్సిన సామాన్లన్నీ మా చెల్లి తీసుకొని వస్తుంది, అంబిలు అనేది నేను తీసుకొని వెళ్తున్నాను. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అమ్మవారిని చాలా అందంగా రెడీ చేశారు. ఇంకా అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే. మా వాడైతే అమ్మవారిని వదిలి ఇంటికి కూడా రాలేదు, అక్కడే పూజ చేస్తూనే ఉండిపోయాడనమాట. ఇంకా మా వారైతే ఇంకా తీసుకొచ్చిన మాల కూడా, నిమ్మకాయల మాల, పూల దండ అన్నీ వేసేసి కాసేపు మేము హారతి ఇచ్చి ఇంకా మేము చాలా బాగా కొద్దిసేపు అమ్మవారి దగ్గరే ఉండిపోయాము. ఇంకా నాన్న కూడా వచ్చారని అయితే చెప్పాను కదా. అందరం ఇంటికి అయితే రిటర్న్ వచ్చేసి మంచిగా అంబిలు అయితే కలుపుకొని ఊరగాయ ఒక ప్లేట్లో వేసి అందరికీ ఒక్కొక్క గ్లాస్ అయితే ఇచ్చేసాను. ఆ రోజు మాకు టిఫిన్ వచ్చేసి అంబిలతోనే కడుపు నిండిపోయిందనమాట. చాలా చల్లగా ఇలా అంబలి పొద్దునే తీసుకుంటే కడుపులో ఎంత హాయిగా ఉందో. ఇంకా నేను మా చెల్లి అయితే కాస్త కబుర్లు ఆడుకుంటూ ఇలా అయితే తాగుతూ ఉన్నాము. ఇంకా అక్క వాళ్ళు రావడం లేదని నాకు కాస్త బాధ అనిపించింది, కానీ ఓకే, ఇక అప్పుడప్పుడు అలా అవుతుంది కదా. ఇంకా కట్ చేస్తే ఇంకా అప్పటి నుంచి నాకు వ్లాగ్ తీయడం కానీ అస్సలు కుదరలేదు. ఇంకా అంగడి చూసుకుంటే ఇంట్లో పని చేసుకోవాలి, సాయంత్రం కుంభానికి రెడీ చేసుకోవాలి. ఇంకా ఈసారి సల్లిపిండి అయితే నేను చెల్లి ఇద్దరం కలిసి చేసామన్నమాట. ఇంకా మేము చేసినటువంటి సల్లిపిండి ఇంకా ఆకు ఒక్క అంటిపండ్లన్నీ ఒక తట్టలో పెట్టేసి ఇంకా మనం కుంభానికి వండుకుంటాం కదా, వాటిని ఒక తట్టలో అయితే తీసుకుంటారనమాట. ఇంకా కుంభానికి మెయిన్గా కరవాడు కానీ ఇంకా కోడిగుడ్డు, మాంసం అవన్నీ పెడతారు మా సైడ్ అయితే. ఇంకైతే మునగాకు అయితే ఇంకా స్పెషల్ అని చెప్పచ్చు అమ్మవారికి. ఇలా మనము వండేటప్పుడే రుచి ఏం చూడకుండా అమ్మవారికి అన్నట్టు పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా అమ్మవారికి ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా సల్లిపిండి తట్ట నేను తీసుకున్నాను, కుంభం తట్ట అయితే చెల్లి తీసుకునింది. ఇక్కడైతే నాన్న అయితే వీడియో తీయమన్నాను అనమాట. పాపం చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా మా డాడీకి వీడియో తీయడం ఫస్ట్ టైం అప్పటికి అన్నారనమాట, నాకు తెలియదులే మీరే తీసుకోండి అని. లేదులే డాడీ, చాలా సింపుల్ వీడియో తీయడము, నేను ఆన్ చేసి ఇస్తాను ఫోన్లో, మీరు తీయండి అన్నట్టు. ఇంకా మా నాయన లేదులేనన్నా మీరు తీసుకోండి అనేసి ఫోన్ చెల్లి దగ్గర ఇచ్చేసాడు. ఇంకా మా చెల్లి అయితే కుంభం ప్లేటు మా పాప దగ్గర ఇచ్చేసింది. ఇంకా నేను కట్టుకున్న శారీ వచ్చేసి మా ఆయన మా వెడ్డింగ్ యానివర్సరీకి తీయించిన శారీ. ఇంకా పాపకు వచ్చేసి ఇంకా బర్త్డే డ్రెస్ వేసేసాము. ఇంకా కుంభము చల్లిపిండి తీసుకొని అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మనం తీసుకొని వచ్చినటువంటి కుంభాన్ని ఇంకా అక్కడ దేవుడి దగ్గర అయితే నైవేద్యంగా పెట్టేస్తారనమాట. చల్లిపిండితో ఇంకా దీపాలతో మనం హారతి చేసి ఇంక ఇంటికి తీసుకొని వచ్చేయచ్చు. మా వాడైతే పూజారి అయిపోయాడు. ఇంకా మా ఆయన పోస్ట్ మా వాడు తీసుకుంటా అన్నాడు ఇప్పుడిప్పుడే. ఇంకా మేము వచ్చేసరికి ఇంకా ఊరు లోపల కూడా మా ఊరోళ్ళు మొత్తం ఇక్కడ కుంభము చల్లిపిండి అయితే తీసుకొని వచ్చేసారనమాట. ఇంకా నైట్ లైటింగ్ అయితే అమ్మవారిని చూడడానికి భలే అనిపించింది, భలే కాంతిగా కూడా ఉంది అమ్మవారు. ఇంకైతే ఈసారి చాలా సింపుల్గా చేసుకున్నాం మేమైతే జాతర. మా ఊర్లో ఎటువంటి హడావిడి లేకుండా, హంగామా లేకుండా చాలా సైలెంట్గా అయిపోయింది. మనం తెచ్చిన కుంభాన్ని ఇలా ఒక పంచ వేసి ఇలా అయితే తీసుకొని వచ్చి పెట్టేస్తారనమాట. పొద్దున్న సిరిస్ తీసుకొని వస్తారు కదా, వాళ్ళైతే తీసుకొని వెళ్తారు కుంభం మొత్తము. కావాల్సినటువంటి వాళ్ళు మనం కూడా సరే తీసుకొని వచ్చి ఇంట్లో ప్రతి ఒక్కరూ తినచ్చు. ఇక్కడ మతాలు, కులాలు, భేదాభిప్రాయాలు ఇటువంటి జాతరలు అయితే అస్సలు ఉండదు. ఇంకైతే మేము ఇంటికి వచ్చేసాము, తినేసి పడుకునేసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసాను, రెడీ చేసేసి ఇంకా మధ్యాహ్నానికి నేను చెల్లి బిర్యానీ అయితే చేస్తున్నాం అనమాట, చికెన్ బిర్యానీ. మా వాడి అదే పనిగా అడిగాడు. ఇంకా మాకు మంగళవారం చేయడానికి వీలు పడక ఇంకా మేమైతే బుధవారం పెట్టుకున్నాము. ఇంకా మాకైతే చేసేసి కాసేపు తినేసి రెస్ట్ తీసుకున్నాము. అసలు వీడియో తీయడానికి అసలు టైమే లేదు నాకైతే. ఇంకా అంగడి చూసుకోవడానికే సరిపోయింది. అప్పటికే వాన మబ్బు పడిపోయింది. ఇంకా సాయంత్రం పిల్లలు వచ్చేసారు, వాళ్ళు కూడా స్నానం చేసుకొని రెడీ అయిపోయారు. ఇంకా ఈ మూట వచ్చేసి టెంకాయల మూట అనమాట. మా పాపకి హెల్త్ బాగాలేనప్పుడు మొక్కున్నాము 51 టెంకాయ కొడతాము అన్నట్టు. ప్రతిసారి అమ్మవారి గుడి దగ్గరే కొట్టేవాళ్ళము. ఈసారి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కొడతాంలే అన్నట్టు ఇంటి దగ్గరే పెట్టేశామన్నమాట. ఇంకా అమ్మవారిని కూడా మా ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసారు. వర్షం పడుతుంది, అమ్మవారికి కూడా గొడుగు పెట్టినారు చూసారా పైన. ఇంకా మా వారు అనేది ఇంకా టెంకాయలు కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇంకా ప్రతిసారి మా ఇంటి దగ్గర మేము మొక్కుబడి ఉంటే ఇలానే టెంకాయలు అనేది కొడతాము. మా ఊరు సైడ్ మేము ఇలానే జాతర చేసుకుంటాము. మీ ఊర్లో ఎలా చేసుకుంటారు ఏంటి అనేది